హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 2 ఒమాన్లోని మస్కట్లో ఉన్నాను. మీరు ముందు వీడియో చూసుంటారు, నేను హైదరాబాద్ నుంచి మస్కట్ రీచ్ అయ్యాను. అండ్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ టు హోటల్ అంతా డే అట్లా గడిచిపోయింది ఫాస్ట్గా. అండ్ డే 2 చాలా ఇంపార్టెంట్. నిన్న మిస్ అయిన ప్లేస్లు కూడా అన్ని ఈరోజు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మార్నింగ్ అరౌండ్ 8:30 టైం ఫాస్ట్గా హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. రూబీ సైడ్ చాలా ఉంటాయి భయ చూపించాల్సినవి. అండ్ ఈవినింగ్ వరకు ఆ ఏరియాలో ఉంటాను. ఈవినింగ్ ఆ టైంలో సన్సెట్ అయ్యే టైంకి కొరించి అని ఒక ప్లేస్ ఉంటుంది, అదంతా చాలా బాగుంటుంది. అట్లా 1 by 1 చూసుకుంటే వెళ్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, చాలా అవసరం లైక్స్. ఓకే, ఇంకా పదాన్ని ఇంకా బయటికి వెళ్ళేసి ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్దాం. చూడండి, మన ప్లగ్స్ పనిచేయవు ఇక్కడ. యూనివర్సల్ అడాప్టర్ ఉండాల్సిందే. కైండ్ ఆఫ్ యూకే అండ్ సింగపూర్ ఆ టైప్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా యూనివర్సల్ అడాప్టర్ ఒకటి పెట్టుకొని దానికి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్స్టెన్షన్ బాక్స్ క్యారీ చేస్తాను. దాంతోపాటు ఇంకా అన్ని మల్టిపుల్ ఛార్జింగ్ అన్నీ అవుతుంటాయి బ్యాక్ టు బ్యాక్. మీకు నిన్న కరెన్సీ 100 పైసా అవన్నీ చూపించాం కదా. మినిమం 100 కంటే కింద డినామినేషన్ వచ్చేసి 50 ఉంది కాయిన్, 50 పైసా. అండ్ ఇది నాకు తెలిసి ఇది నెంబర్ అర్థం కావట్లేదు, పక్కన చిన్నది, మేబీ 10 పైసా అనుకుంటా అది. నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను, రూమ్లో వైఫై ఉంది, మంచి స్పీడ్. ఆల్రెడీ వీడియో నైట్ ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేశాను, మీరు ఈ టైంకి చూసుంటారు. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే లోకల్గా తిరగడానికి బస్సెస్ కాకుండా ఓ ట్యాక్సీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది వాడుకోవచ్చు. లేదంటే మర్హబా, ఇది 2 ట్యాక్సీస్ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ నుంచి నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి చూస్తుంటే అరౌండ్ 3 ఒమానీ రియాల్ చూపిస్తుంది, అంటే ఇంచుమించు 700 రూపాయలు అనుకోండి. ఒక 2-3 ఉంటే వర్కౌట్ అవుద్ది, ఒక్కరికంటే వర్కౌట్ అవ్వదు, కొద్దిగా ఎక్స్పెన్సివ్. 600-700 అంటే ఒకరికి. సో ఇది వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా మ్యాప్స్ కూడా తేడాగా పనిచేయచ్చు ఇక్కడ, అంత ఈజీగా కరెక్ట్గా పని చేయకపోవచ్చు గూగుల్ మ్యాప్స్. దానికోసం ఇది వాడుకోండి, వేజ్ యాప్ అని ఉంటుంది ఒకటి. ఓకే, ఇలా మళ్ళీ రైట్ సైడ్ డ్రైవింగ్, లైక్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, రైట్ సైడ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి నేను వెళ్ళాలనుకుంటున్న ఏరియా అరౌండ్ 17 కిలోమీటర్స్ ఉంటుంది రూబీ అనేది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడైనా. చెప్పాను కదా, ఓ ట్యాక్సీ అని వాడుకోవచ్చు ఎక్కడైనా బుక్ చేసుకోవడానికి కూడా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది ఇండియా నుంచి, బట్ నేను దాన్ని ఆన్సర్ చేయగలిగాను. అండ్ నాకు కాల్ కూడా రింగ్ అయింది. మామూలుగా అయితే ఇంటర్నేషనల్ ఉన్నట్టు అలా అవ్వదు. నా దగ్గర ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కూడా ఏమీ యాక్టివ్లో లేదు. ఎలా వచ్చింది నాకేం అర్థం కావట్లేదు. ఫ్రెండ్ కూడా కన్నా చెప్పి కాల్ చేయమని చెప్తాను, మళ్ళీ చూద్దాం ఎలా అవుతుందో. మరి కొంచెం నేనే షాక్ అయ్యాది, నార్మల్ కాల్ రావడం ఏంది అని. అంటే నేను యాక్చువల్గా ఐఫోన్ వేరే ఫోన్లో నేను ఇక్కడ తీసుకున్న లోకల్ సిమ్ వేసుకున్నాను. 25 minutes టాక్ టైం ఇచ్చాడు ఇంటర్నేషనల్ కాబట్టి నేను ఇంటికి కాల్ చేసి మాట్లాడుతున్నాను ఆ ఫోన్ నుంచి. ఈ ఫోన్కి కాల్ వచ్చేసరికి ఓకే ఎలా అవుతుందని నాకు ఇచ్చిన డౌట్ అంతే. మోస్ట్ ఆఫ్ ద గల్ఫ్ కంట్రీస్ లాగే వీళ్ళకి కూడా ఫ్రైడే ఆఫ్ ఉంటుండొచ్చు, వీక్ ఆఫ్. సండే మోస్ట్లీ వర్కింగ్ డే ఉంటుండొచ్చు. అసలు బైక్ని చూద్దామని కూడా అనిపించట్లేదు నాకు నిన్న నుంచి, మొత్తం కార్లే. అట్లీస్ట్ దుబాయ్లో నేను డెలివరీ బాయ్స్ని ఒక బైక్ కనిపించింది ఇప్పుడే. డెలివరీ బాయ్స్ కనిపించేవాళ్ళు నాకు బైక్స్తో. ఇప్పుడు నాకు ఇప్పుడు కనిపించింది నిన్నటి నుంచి. వచ్చేసాం భయ్యా మళ్ళీ బస్సులోకి. జస్ట్ అరౌండ్ 400 పైసా అల్కువేర్ నుంచి రూబీ 1. వచ్చేసాం భయ్యా రూబీ బస్ స్టేషన్. ఇంకా ఇదే మొత్తం మ్యాక్సిమం ఇండియన్స్ అండ్ పాకిస్తానీ వాళ్ళు ఎక్కువ ఉండదు ఈ ఏరియాలోనే. ఇంకా మనకి ఇక్కడ తినడానికైనా వన్కైనా ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరికేస్తుంది. ఈ బస్సెస్ చూస్తారు కదా, మసాలాత్ అని ఉంటుంది చూడండి, ఎయిర్ కండిషన్ అండ్ వైఫై కూడా. లోకల్ నెంబర్ ఉంటే వైఫై వాడుకోవచ్చు. ముందరికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేసి టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాం. అంటే టెంపుల్ క్లోజ్ అవుతుంది 11 కల్లా. ఇక్కడ నుంచి ఒక 2 kilometers నేను ట్యాక్సీ తీసుకుని వెళ్తాను ఫస్ట్ టెంపుల్కి. వచ్చేసాను భయ్యా కార్లోకి. శ్రీకృష్ణ టెంపుల్ వెళ్తున్నాను చెప్పాగా, ట్యాక్సీ తీసుకున్నాము.
Hi brother, what's your name? My name is Ahmed. Ahmed. You're from Oman. Yes, I'm from Oman. Okay. يلا الربع. So you understand Hindi also? Hindi बात करते आप? Hindi no, little. Little you understand. Tora. Yeah. Okay. So But I was studying in India. you studied in India? Yes. Where in India? I started my study in Goa. Goa. Yes. Okay. For how many years? For 9 months. 9 months. Oh. After that, I continue in Hyderabad, Osmania University. Hyderabad. Actually, I'm from Hyderabad. MashaAllah. Welcome. How you see Oman? Yeah, good. Good. Like it very much. So pretty much Indians everywhere. Indian food available everywhere. Yeah, available. సో ఇంకా టెంపుల్ కన్నాను కదా, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్, 1 రియాల్ అన్నారు. ఇంకా టైం కూడా లేదు, టెంపుల్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 1 రియాల్ కోసం కకృతి పడితే అనవసరంగా డే అంతా పాడవుద్ది. పదండి ఇంకా వెళ్దాం అన్నట్టుగా వెళ్తున్నాను. లైక్ హౌ డూ యూ సే హలో ఇన్ ఒమానీ? లైక్ అరబిక్, రైట్? అరబిక్ లాంగ్వేజ్. Yeah, marhaba. మర్హబా. And salam alaikum. సలాం అలైకుం. Yeah. ఓకే సార్, థ్యాంక్ యూ. Shukran. Shukran. Okay. What is a must-try food, like famous dish in Oman? In Oman? Yeah. And, rice. We say that orsiya. Orsiya. Okay. This is make it with mutton or with chicken. Yeah. And after that frying. Yeah. Oh, okay. Yeah. Got it. Just like India, we call it as mandi. Similar to mandi. Mandi, not mandi. This is rice become white color. Okay. Yeah. Mm-hmm. With make with mutton or with chicken. Only. We'll try it. Yeah, this is specially, and also Omani sweet. Omani sweet. What is the name of the sweet? Halwa al-Omaniya. Halwa Omani. Halwa al-Omani. Okay. Yeah. And also in Oman we have date. Date. Omani dates are famous. Omani date, yeah, it's famous. And with the coffee. Yeah. Okay. Like this. Sure. Thank you for the suggestion. Shukran. Afwan. Thank you very much. Welcome. Okay. Shukran. Bye. Goodbye. See you. చలో, ఇది భయ్యా శ్రీకృష్ణ టెంపుల్, మస్ట్ విజిట్. ఇంకా ఒమాన్లో ఫేమస్. ఇంకా మన వాళ్ళు చాలామంది విజిట్ చేస్తూనే ఉంటారు ఇక్కడికి. బట్ క్లోజ్ అయిందా ఇట్లా టెంపుల్? నాకేదో డౌట్ కొడుతుంది భయ్యో. బాగుంది. ఫస్ట్ ఇక్కడ షూ ఇప్పేసి వెళ్దాం. చెప్పాగా టెస్టులు తక్కువ ఏం లేదు మనకి. ఆన్లైన్ టైమింగ్ ప్రకారం 11 వరకు టెంపుల్ ఓపెన్ ఉండాలి. బట్ 10:15కే క్లోజ్ అంట. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. చలో, వింటర్ వచ్చేసింది. ఇంకా స్కిన్ అంతా డ్రై అయిపోవడం, డల్గా కనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి మన ట్రెడిషనల్ మెథడ్ హనీ అండ్ మలా యూజ్ చేయాల్సి ఉంటుంది. అదంతా చేసుకోవడం ఎంత మెస్సీ పని మీకు తెలియంది కాదు. ఎందుకంటే మలా వచ్చేసి స్కిన్ని డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. హనీ వచ్చేసి స్కిన్ని మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి. ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఇవన్నీ హనీ అండ్ మలాయితో చేసుకోవడం ఇంట్లో అంత ఈజీ టాస్క్. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే టైం చాలా పడుతుంది ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి. మాస్క్ వచ్చేసి ఫేస్ పైన అంత ఆయిల్నెస్ అంతా వదిలేస్తూ ఉంటుంది. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా ఈజీగా మనకు రెడీగా ఉంది వచ్చేసి మామాఅర్త్ వాళ్ళది హనీ మలాయ్ కోల్డ్ క్రీమ్. కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ టైటర్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. మలాయ్ వచ్చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది, స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది. కీ బెనిఫిట్స్ వచ్చేసి డీప్ మాయిశ్చరైజేషన్ అండ్ గ్లో, మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసి అండ్ లాక్ చేసి పెడుతుంది. లైట్ వెయిట్, సూతెస్ డ్రై స్కిన్ అండ్ మెయిన్లీ ఎలాంటి హార్మ్ఫుల్స్ కెమికల్స్ అస్సలు లేవు దీంట్లో. అప్లై చేద్దామా? స్కిన్ అంతా కూడా అంత పేలిగా డ్రైగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అప్లై చేద్దామా? హనీ మలాయ్ కోల్డ్ క్రీమ్ జస్ట్ కొద్దిగా తీసేసుకొని అట్లా డాట్స్ లాగా పెట్టేసుకొని జస్ట్ మంచిగా అప్లై చేసుకోవడమే. ఫాస్ట్గా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి ఎంత క్విక్గా అబ్జర్వ్ అయిపోయిందో అంతా. అండ్ చాలా లైట్గా కూడా ఉంది క్రీమ్, అసలు తెలియట్లేదు. ఇప్పుడు చూడొచ్చు ముందుకి ఇప్పుడు స్కిన్ ఎంత డిఫరెన్స్ అయిపోయిందా. సో చూసారు కదా, మామాఅర్త్ ప్రోడక్ట్స్ అని కూడా వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్స్, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఈ సైట్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే వాళ్ళ మామాఅర్త్ వాళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా వచ్చాయి. రీసెంట్గా ఏమైనా స్టోర్ చూస్తుంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హనీ మలాయ్ కోల్డ్ క్రీమ్తో పాటు విటమిన్ సి కోల్డ్ క్రీమ్, ఉప్టన్ కోల్డ్ క్రీమ్,
అండ్ కోకో కోల్డ్ క్రీమ్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి మామాఅర్త్ వాళ్ళవి. అండ్ నా కూపన్ కోడ్ కొలిమి 2022 అని యూజ్ చేస్తే మీకు మామాఅర్త్ సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ మామాఅర్త్ వాళ్ళది ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసే ప్రతి ఆర్డర్ పైన వాళ్ళు ఒక ట్రీ ప్లాన్ చేస్తుంటారు. బై 2025 1 మిలియన్ ట్రీ ప్లాన్ చేయాలన్నది వీళ్ళ గోల్. ఓకే, లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. ఓకే, ఇంకంతా వీళ్ళదే కదా ఫ్యూల్ రేట్ చూస్తే 0.239 ఉంది. మరి ఇది డీజిల్ పెట్రోల్ ఐడియా లేదు కానీ 0.239 అంటే మన దాంట్లో ఇంచుమించు 51 రూపీస్ పర్ లీటర్. చలో ఇప్పుడు మళ్ళీ ముత్రా సూక్ వైపు వెళ్తున్నాను. అరౌండ్ 6 కిలోమీటర్స్. మామూలుగా ట్యాక్సీ అతన్ని ఆపి అడిగితే 300 బైస్ ఇవ్వమన్నారు. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. 56,000 రూపాయలే. ఇందాక మనం కలిసిన కాక ఇంకట్లా ఉంటుంది. నాకు టైం లేక 1 రియాల్ ఇవ్వాల్సి వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూల్ యూజ్ ఇన్ దిస్ కార్స్? ఫ్యూల్ పెట్రోల్ ఆర్ డీజిల్? petrol. హౌ మచ్ ఇస్ పెట్రోల్ కాస్ట్ ఇన్ ఇయర్? 8 riyal. 8 రియాల్ per liter? No. Full. 8 riyal. Full tank. How many liter in full tank? 26, 27. ఓకే 26 నుంచి 27 లీటర్స్ వస్తుందంట. 8 రియాల్. 8 to 16 నుంచి 1700 రూపీస్ పడుతుంది 26 లీటర్స్కి. అంటే ఇందాక మనం చూసింది ఆల్మోస్ట్ కరెక్టే అనుకోండి ఫ్యూల్ది. అంటే ఇక్కడ సముద్ర ప్రాంతం. దీన్ని ఫిష్ రౌండ్ అబౌట్ అంటారు. పక్కనే ఆ ఫిష్ మార్కెట్ కూడా ఉందట. అది పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ అన్ని చాలా వరకు ఆగుతూ ఉంటాయి ఇక్కడ. కనిపిస్తున్నాయి చూడండి మీకు. ప్రతి చోట చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఇందాక మనతో ఫస్ట్ మాట్లాడిన కాకనేమో 2 కిలోమీటర్స్కి 1 రియాల్ చూస్తున్నారు. పాపం మీద 5 కిలోమీటర్స్ వచ్చారు. చెప్పడం నాకు 300 పైసా అన్నారు. సరే 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ చెప్పడం నాకు 300 పైసా అన్నారు. నేను 300 పైసా ఇస్తుంటే 200 వస్తున్నారు. మళ్ళీ 100 మళ్ళీ నాకే రిటర్న్ ఇచ్చేసారు. సో రెండు వైపులా ఉంటారు ప్రతి చోట. ముందుకెళ్తే అంతా ముత్రా సూక్ ఉంటుంది మార్కెట్ చూపిస్తాను. తర్వాత ఇదంతా కార్నిష్ అంటారు. ఈవినింగ్ టైంలో ఏరియా ఉంటుంది భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఇటువైపు వస్తే మాత్రం తెలియదు మరి ఇదేంటి క్రూసో, నాకు అసలు ఐడియా లేదు. బట్ సీమ్స్ మ్యాసివ్. 1 2 అన్ని సీగల్స్. అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి బాస్. అరే గుంపు కట్టినాయి కదా చిన్న అన్నీ. బాబా ఇవన్నీ అవే. అందుకోసమే ఇవన్నీ సీగల్స్ అని ఈడ వేటాడుతున్నాయి. నేను దోశ తింటున్నాను చూడండి. చలో ఇదంతా కార్నిష్ ఏరియా. ఇందాక మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం అక్కడ కాఫీ షాప్ ఉంది. దానికి ఆనుకొని పక్కన గోల్డ్ సూక్ ఉంటుంది. అందులోకి వెళ్దాం. అది చూసుకొని ముందుకు వస్తే మళ్ళీ ముందర ముత్రా సూక్ అని ఉంటుంది. చాలా చూడొచ్చు ఇవన్నీ. స్ట్రెచ్ అంతా లిటరల్లీ ఓపిక ఉంటే ఆ రెండు వరకు కూడా పోవచ్చు తిరుగుతూ. ఫస్ట్ అయితే వెళ్దాం. ముత్రా గోల్డ్ సూక్ గ్రేటర్ మ్యాక్సిమం నాకు తెలిసి గోల్డ్ షాప్స్ ఉంటాయన్నీ. చూద్దాం మరి రేట్స్ ఎలా ఉంటాయో ఏంటో. టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. 9:30 నుంచి 1:30, మళ్ళీ ఈవినింగ్ 4:30 to 10:30. ఫ్రైడే వచ్చి టైమింగ్స్ మళ్ళీ వేరేలా ఉన్నాయి. ఇంకా దుబాయ్ రేంజ్ ఆఫ్ అవుట్లుక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మొత్తం పెద్ద మార్కెట్ అలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి 18 క్యారెట్స్. ఇక్కడ ఎన్ని షాపులు కనిపిస్తున్నాయి కదా, అన్ని షాపులో 21 క్యారెట్సే. ఇక్కడ లోకల్ ఒమానీలో ఎక్కువ 21 క్యారెట్సే యూజ్ చేస్తారంట.
సో ఇందాక చెప్పినట్టుగా 22 ఆర్ 24 కావాలంటే రూబీ. మళ్ళీ ట్విస్ట్ ఏం తెలుసా, ఇందాక చూపించాం కదా బోర్డు పైన, అట్లా 1:30కి అట్లా మార్కెట్ మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు ఇవన్నీ. మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు 4 o'clock ఆ టైంకి. అండ్ ఆ 21 క్యారెట్స్ గోల్డ్ది 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 19.65 ఒమానీ రియాల్, అంటే మన దాంట్లో ఇంచుమించు 4,200 రూపీస్ వస్తుంది. 22 క్యారెట్స్ వచ్చేసి 20.65 అన్నారు. కొన్ని చోట్ల మాత్రమే అవైలబుల్ ఉంది 22 క్యారెట్స్, అది కూడా బోర్డు వరకే రేటు, స్టాక్ దొరకదు. ఇదంతా వచ్చేసి ముద్రా సూక్. అది ఇది కూడా క్లోజ్ అయ్యే టైం దగ్గర పడ్డట్టుంది. అని ట్రెడిషన్ స్వీట్స్ అంట, ట్రై చేద్దామా? అసలు ఏమన్నా స్వీట్స్ అంటే పిచ్చాయి. టైప్ ఆఫ్ హల్వాస్ ఉన్నట్టున్నాయి. జస్ట్ కింద క్లోజ్ ఉంది. నాకు ట్యాక్స్ అవుతుంది చెప్పాడు కదా, ఇది హల్వా అని, ఆ టైప్ ఉన్నట్టుంది. అది సాయంత్రం ట్రై చేద్దాంలే. ఇంకా ఈ సాంబ్రాణి పొగ వేసేటివి ఇలాంటివి అన్నీ ఇవి ఉన్నాయి. అన్నీ బాగుంది భయ్య. అన్ని ఎల్లో సెక్షన్లో వచ్చి ఈ పాయింట్లో ఇంటర్సెక్ట్ ఎలా పెట్టారు. పర్ఫ్యూమ్స్ కానీ, షవల్స్ కానీ, కొన్ని సూవనీర్ ఐటమ్స్ కానీ. ఆ పొగేస్తారు చూస్తారు ఒకటి, దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు వర్డ్ గుర్తు రావట్లేదు, సాంబ్రాణి టైప్లో. అలాంటి చాలా అమ్ముతున్నారు ఎక్కడ చూసినా కూడా. అక్కడ నుంచి అంటున్నాను కదా పొగేయడానికి వాడతారని. ఇవి డిఫరెంట్ ఉన్నాయని, స్మెల్ మాత్రం భలే వస్తుంది. ఇక్కడ వేసి పెట్టారు చూడండి ఒకటి. ఇంకా తినడానికి స్నాక్స్ లాంటివి దొరుకుతూనే ఉంటాయి. సమోసా, ఫిలాఫిల్, ఇంకా మంచూరియా టైప్లో ఉన్నట్టున్నాయి. జ్యూసెస్ ఇలాంటివి కొత్త కష్టపడండి. ఇంకా జ్యూస్ తీసుకున్నాను 200. ఇక్కడ నుంచి ఇంకా ట్యాక్సీ తీసుకుని ఆలం ప్యాలెస్ వెళ్తున్నాను. బాగుంటుంది చూడడానికి. సో ఇదంతా కార్నిష్ ఏరియా. 1:30కి ఇప్పటిదాకా దాంట్లోనే తిరిగాను, చాలా టైం పట్టింది. 1:30కి మార్కెట్ అంతా క్లోజ్ అయిపోగానే ఇంకా చేసేది ఏముందని చెప్పి ఆ ప్యాలెస్ వైపు వెళ్తే ఒక ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. ట్యాక్సీ అడిగితే 2 అన్నారు, 2 రియాల్. సరే పర్వాలేదు, ఇంకా ఆ పని అయిపోద్ది కదా అన్నట్టు వెళ్తున్నాను. ప్యాలెస్ లోడ్కి మనం వెళ్ళలేము, బట్ బయట సైడ్ నుంచి వ్యూ బాగుంటుంది. ఒమాన్ అంటేనే మౌంటైన్స్, భలే ఉంటుంది మౌంటైన్స్ అంతా. ఆ మౌంటైన్ చూడండి, కలర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం. ఆయన చూడండి భలే కనిపిస్తుంది, మినార్ టైప్లో ఉంది కదా అది. ఇక్కడ అఫీషియల్ ఏరియా ఉంటుంది, అంటే మ్యూజియంస్ కానీ కొన్ని ప్యాలెసెస్ అలాంటివి ఉన్నట్టున్నాయి. చాలా బాగుందండి ఏరియా. ఇది మ్యూజియం, నేషనల్ మ్యూజియం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు. అక్కడ ముందర ప్యాలెస్ ఉంటుంది, దాని దూరం నుంచి చూడొచ్చు. చూడండి గైస్, అంతా భలే ఉంది. ఆలం ప్యాలెస్ అంట. ఆ గేట్ వరకు వెళ్ళొచ్చు మ్యాక్స్, అంతకు బియాండ్ మనం వెళ్ళలేము. లైటింగ్తో ఈవినింగ్ ఆ టైంలో వచ్చింటే మాత్రం భలే ఉండేది. అంతా ఫ్లవర్స్తో అంతా బాగుంది ఏరియా అంతా. నైట్ అయితే అంతా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది లైటింగ్స్తో బిల్డింగ్ అంతా కూడా. నేషనల్ మ్యూజియం ఇందాక చెప్పాం కదా అది.
కార్ చూసుకొని వెళ్ళాను, ఆయన అక్కడ ఆపిచ్చాను. అలా అలం ప్యాలెస్ దగ్గర వెళ్ళి రావడానికి అరౌండ్ 2.5 రియాల్ ఇచ్చాను, సరిపోయింది. గంటపడి అక్కడి నుంచి నాకు వెహికల్ తోవడం కష్టం అవుద్దేమో అనిపించింది. ఒక 15 నిమిషాలు అంటే ఆగుతామంటే ఆగుతా అన్నాడు. హాయిగా వెళ్ళి నేను వీడియో షూట్ చేసుకొని మళ్ళీ అదే క్యాబ్లో మళ్ళీ ముత్రా ఏరియాకి వచ్చేసాను. కురుంగ్ బీచ్కి వెళ్ళాలి భయ్యా, బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి ఈ కార్లను అడుగుతుంటే వాళ్ళు ఆస్తులు అడుగుతున్నారు. ఈ 5-6 కిలోమీటర్స్ కూడా 3 రియాల్ 4 రియాల్. టీ తాగుతున్నాను 100 పైసా, అంటే ఇంచుమించు మన దాంట్లో 21 రూపీస్. ఇది చూడండి, మనం ఇక్కడున్న ముత్రా సూక్, ఈవినింగ్ అయిన టైం, అండ్ అదంతా సీ ఆఫ్ ఒమాన్ గోల్డ్ సూక్. అది మనం ఇందాక అట్లా వెళ్తుంటే పైన కనిపిస్తుంది చూసారా, రియామ్ పార్క్. అది మనం మస్కట్ గేట్లో నుంచి ఇట్లా అని వెళ్ళి అలా ప్యాలెస్ వెళ్ళాం. నేషనల్ మ్యూజియం దూరం నుంచి చూపించాను. అక్కడ ఒక ఫోర్ట్ ఉంది. ఏం లేవు చూడడానికి అంత ఇంపార్టెంట్ ఇక్కడ. మోస్ట్లీ ఇక్కడ ఈ ఏరియా కొంచెం హ్యాపెనింగ్ లా ఉంటుంది. నైట్ అయ్యేసరికి సిచ్యువేషన్ ఇలా ఉంది. మార్నింగ్ వాటర్ అంతా ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు చూడండి ఎంత బ్యాక్కి వెళ్ళిపోయాయో. అది క్రూజ్, ఇదంతా కార్నిష్ ఏరియా. లైట్లతో అంతా బాగా కనిపిస్తుంది చూడండి. మార్నింగ్ ఒక హల్వా కోసం వెళ్ళాను కదా దాంట్లోకి, ముత్రా సూక్లోకి. అది ఇంకా క్లోజే ఉంటుంది. స్ట్రెచ్ అంతా మొత్తం లైట్లతో ఇంకా కొంచెం అందరు ఇంకా వచ్చి కొంచెం రిలాక్స్గా టైం స్పెండ్ చేస్తున్నారు. హలో, రూబీ వచ్చేస్తాను. అక్కడ నుంచి ఒక ట్యాక్సీ తీసుకొని ముత్రా నుంచి సర్చింగ్ ఫర్ సమ్ బిర్యానీ. ఇండియన్ రెస్టారెంట్స్ చాలానే కనిపిస్తున్నాయి, బట్ నాకు పర్టికులర్గా బిర్యానీ కోసం చూస్తుంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ చూపిస్తుంది, వెళ్ళి చూస్తాను. మరి అక్కడ ఒక బిర్యానీ కనిపిస్తుంది, రాయల్ బకెట్ బిర్యానీ అని. బట్ బకెట్ బిర్యానీ వద్దు, నాకు నార్మల్ దమ్ బిర్యానీ టైప్లో కావాలి. అది చూడండి, జాయ్ ఆలుకాస్, మనదే మలబార్, ఇలా చాలా గోల్డ్ షాప్స్ కనిపిస్తున్నాయి అక్కడంతా. సో రూబీకి వచ్చాయని చెప్పా కదా, గోల్డ్ రేట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను చూడండి. మలబార్లో కనుక్కుంటే 22 క్యారెట్స్ది 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 22.50 ఒమానీ రియాల్. 22.50 ఇంటూ 214 వేసుకోండి, ఎంత వస్తుందో కాస్ట్. అది 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ మళ్ళీ ఇట్లాగో యాడ్ అవుతాయి. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అంతా మన తెలుగు వాళ్ళే. రూబీ బస్ స్టేషన్కి ముందు నుంచి మొదలెడితే స్ట్రెచ్ అంతా మొత్తం అన్ని గోల్డ్ షాప్స్ ఉన్నాయి. గోల్డ్ 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 ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ పొడవు ఉందనుకోండి లెంత్, మొత్తం అవే షాప్స్. నాకు ఒక లెక్క అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బ్రాండ్ స్టోర్ ఉందనుకోండి, ఆ ఉన్న ఏరియా నుంచి వితిన్ మళ్ళీ ఒక 1 కిలోమీటర్ అన్న అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకన్నా మళ్ళీ ఆ షాప్ కనిపించదు. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో మలబార్వి నేను ఒక 3-4 షాపులు చూశాను. ఎన్నో మరి నాకు అర్థం కాలేదు. ఇదిగోండి లుల్లు, గల్ఫ్ కంట్రీస్లో కొంచెం ఫేమసే కదా ఇది. కేరళలో చూసినట్టున్నాను నేను, కొచ్చిలో ఒకటి బాగా పెద్దది లుల్లు మాల్ సంథింగ్, గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా. భయ వచ్చేసింది భయ, మంచి దమ్ బిర్యానీ 1 రియాల్ 300 అనుకోండి, అంటే ఇంచుమించు మన దాంట్లో 275 రూపీస్. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. చలో బ్యాక్ టు రూమ్. సేమ్ 8:30 ఇన్ ద నైట్. మార్నింగ్ 8:30 స్టార్ట్ అయిన రూమ్లో నుంచి మళ్ళీ రూమ్కి వస్తానికి 8:30. 12 అవర్స్ ఏం చేస్తానో అసలు తెలియదు. టైం అట్లా గడిచిపోయింది టక్ 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 అని. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భీమా సింగ్ కోల్ అని ఒకటి ఉంటుంది ఒమాన్లో. ఇక్కడ నుంచి అరౌండ్ మస్కట్ నుంచి 120 కిలోమీటర్స్. ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఉండడంతో అక్కడికి వెళ్ళలేకపోయాను, కానీ నాకు బాగా ఇంట్రెస్టెడ్ ఉండే ఆ ప్లేస్కి వెళ్ళాలని, ఆ సింక్ హోల్లో స్విమ్మింగ్ చేయాలని. అండ్ వాడి అని కొన్ని ప్లేస్లు ఉంటాయి ఆ రూట్లోనే. ఇవన్నీ ప్లాన్ చూసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మీకు ఎయిర్పోర్ట్లోనే కార్ రెంట్కి తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్, అరౌండ్ 2500 నుంచి 3000 పర్ డే పడుతుంది. ప్రైస్ డ్యామ్ సేఫ్ మ్యాన్, ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఎక్కడ అసలు ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఒక విషయం నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ట్యాక్సీస్ అన్నీ అంటే ఒమానీ పీపుల్ ఉన్నాయి, అంటే ఒమానీ వాళ్ళ డ్రైవర్. నేను మార్నింగ్ ఎక్కిన 2-3 క్యాబ్స్ నుంచి అన్నీ చూస్తాను, చాలా పాత కార్లు మోస్ట్లీ. అండ్ కొన్ని చోట్ల ట్యాక్సీ యూనియన్స్ ఉన్నాయి. ఆడికి వెళ్ళామా అంటే లిటరలీ మన చుట్టూ 10 మంది మూగేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, అంత ఇస్తారా ఇంత ఇస్తారా, బార్గెనింగ్ స్టార్ట్. సో ఇక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ డిస్టెన్స్ని బట్టి బార్గెన్ చేయడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 5-6 కిలోమీటర్స్కి 200 పైసా ఆర్ 300 పైసా మ్యాక్స్, అట్లా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళండి. సో రీజనబులే, ఎందుకంటే ఫ్యూల్ చాలా చీప్ కాబట్టి అంతకుమించి పెట్టడం కరెక్ట్ కాదు.
ఇంకా మిగతావి అసలు గేమ్ రేపు ఉంది. ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలి అండ్ ఆ ఉన్న టైంలో ఇంకొన్ని ప్లేస్లు విజిట్ చేయాలి. లాట్ ఆఫ్ టాస్క్ టు డూ. ఓకే, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.